గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాగప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. Good morning, sir. Ajay sir, Venkata sir, good morning, sir. All of you, good morning. సార్ వాయిస్ రావట్లేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. భోగసీన్ సార్, మీది క్లియర్ అయిందా సార్? ప్రాబ్లం అయిందా? కాలే సార్. అది 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 అసెట్ పోయినట్టు అనుకోవాలి. అయ్యో, అన్ని చెక్ చేసుకున్నారా? అవును సార్, మొత్తం చెక్ చేసినా పోయినాయి. ఇక రాలేదు మళ్ళీ దాని అసెట్ నాకు రాలేదు. చూద్దాం అది ఎప్పుడు వస్తాయి చూద్దాం. ఓకే సార్. అంటే ఎవరు అందరూ ఓపెన్ చేయొద్దని నాకు చెప్తే ఒకటే, ఎవరు ఓపెన్ చేయొద్దు. ఓకే ఓకే. ఓపెన్ చేయొద్దా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రాజేష్ సారు గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంత్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు కూడా బిజీగా ఉన్నట్టున్నారు. నాగల్ అజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. భోగసిన్ సార్ గుడ్ మార్నింగ్. మాలోత్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నాగప్రసాద్ గారికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హనుమాన్ సార్ గుడ్ మార్నింగ్. ఇక్కడ కేవీకే యాదవ్ సార్ కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ నమస్తే మార్నింగ్, సార్. గుడ్ మార్నింగ్. ఓకే, సూపర్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కేవీకే యాదవ్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. రమేష్ సార్ నమస్తే సార్. రమేష్ సార్ నమస్తే సార్. నా బాలలక్ష్మి సార్ నమస్తే సార్. సార్ సార్ మౌనిక మేడం గారికి, గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ థ్యాంక్ యూ నమస్తే సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్ ముందుగా అప్లయర్ మా ఈ శిష్యాన్ని పరిచయం చేసిన మా డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మయ్య గారికి, లైన్ ఇన్స్పెక్టర్ మా అప్లయర్ లైన్ ఇన్స్పెక్టర్ అయినా బెస్ట్ అవార్డు తీసుకొని సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయ్యి పదోన్నతి శుభాకాంక్షలు సార్ జయరామ్ సార్ గారికి. తర్వాత అందరికీ మన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. జై పల్వాన్, జై పివిసి మెటా, జై పివిసి మెటా, జై పివిసి మెటా. సో వండర్ఫుల్. ఈ రోజు చాలా మంచి అప్డేట్ ఉంది. ఓకే, సూపర్ గా చాలా మంది లీడర్స్ ఈ రోజు రెడీ అయ్యారు పివిసి మెటల్ కొనుక్కోవడానికి. రాత్రి ఈ రోజు ఏ టైంకు కొంటారో కానీ కొంటారు, అందరు కొంటారు. దాదాపు ఒక 10,000 మంది లీడర్స్ అందరూ రెడీగా ఉన్నారు కొనుక్కోవడానికి. చాలా మంది లీడర్స్ ఈరోజు పివిసి మెటల్ కొనడానికి సిద్ధమయ్యారు. సో ప్రతి ఒక్కరు ఇది బయ్యింగ్ టైం. ఈ బయ్యింగ్ టైంలో ప్రతి ఒక్కరు పివిసి మెటల్ కొనడం వల్ల ఏమవుతుందంటే, కొందరు ప్యాన్ కేక్ షాప్ లో ట్రేడర్స్ ఉన్నారుగా, ఆ ట్రేడర్స్ ఎక్కువ రేట్ అయినప్పుడు అమ్మడం, తక్కువ రేట్ అయినప్పుడు కొనడం చేస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల మన వాళ్ళకు ఇంకా అక్కడే ఉన్నది అని మన వాళ్ళు అంటా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి నుంచి దూరం చేయడానికి కొందరు లీడర్స్ కంకణం కట్టుకొని ఈరోజు దాదాపు ఒక 10,000 మంది లీడర్స్, మన పివిసి మెటా నార్త్ ఇండియన్ లీడర్స్, సౌత్ ఇండియన్ లీడర్స్, మన తెలుగు వాళ్ళు అందరూ కంకణం కట్టుకొని ఒకటే టైంలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల మన పివిసి మెటా ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉన్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, మీకు ఎంత వీలైతే అంత, 500 రూపాయల, 1000 రూపాయల, 2000, 3000, 5000, మీకు ఎంత వీలైతే అంత పివిసి మెటాలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ట్రస్ట్ వాలెట్ లో హోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన వంతు ప్రయత్నంగా 500 రూపాయల నుంచి స్టార్ట్. 500 కావచ్చు, 1000 కావచ్చు, 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. మీ స్తోమతను బట్టి మీరు ఎంతనన్నా కొనుక్కోవచ్చు. కానీ కొనడం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈరోజు నైట్ మీరు ఏ టైంలో కొనుక్కుంటారో మీ ఇష్టం, కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదొక సలహా, సజెషన్ కూడా. ఎందుకంటే మన పివిసి కమ్యూనిటీని పెంచాలి, అందులో మన పివిసి మెటా ప్రైస్ను పెంచాలి. ట్రస్ట్ వాలెట్లో ఈ రోజు ప్రతి ఒక్కరు కొనడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 100 మంది ఉన్నారు. 100 మందికి మనిషికి 1000 రూపాయలు చొప్పున కొన్నా కానీ 10 పివిసి మెటల్. సో చూడండి, అక్కడ మీరు ఒకసారి గెస్ చేసుకోరు, క్యాలిక్యులేట్ చేసుకోరు. 100 మంది ఉన్నాం, మనిషికి 10 పివిసి మెటల్గా ఉన్నాం అనుకోండి. ఎన్ని పివిసి మెటల్ మన సిస్టంలో నుంచి మనకు బయటకు వస్తాయి? మనం ఎన్ని పివిసి మెటల్ మన హ్యాండ్ ఓవర్లకు వస్తాయి? ఒక్కసారి గమనించండి అంతే. ఆ రేటు అక్కడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మినిమం ఒక 10 పివిసి మెటల్ కొనడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు వీలున్న టైంలో కొనడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు 100 మంది ఉన్నారు కదా, ఇప్పుడు 105 మంది అయ్యారు. ఈ 105 మంది కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం 10 పివిసి మెటల్ అన్నా కొనండి, మినిమంలో మినిమం. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. ప్యాన్ కేక్ షాప్ల నుంచి కొనండి.
ప్యాన్ కేక్ షాప్ల నుంచి కొనండి. ప్యాన్ కేక్ షాప్లో ఏమవుతుందంటే చాలా మంది ట్రేడర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ అయినప్పుడు అమ్ముతున్నారు, వెంటనే వాళ్ళు తక్కువ రేట్ అయినప్పుడు వెంటనే కొంటా ఉన్నారు. దానివల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అక్కడనే ఆగిపోతా ఉన్నది. సో మనలాంటి వాళ్ళము ఒక 10,000 మంది కలిసి ఒకటేసారి పీవీసీ మెటల్ కొన్నాం అనుకోండి, సో దాన్ని రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఏదైనా మన వల్లనే సాధ్యమైతే సార్. మనము ఏదైతే అనుకుంటామో దాన్ని సక్సెస్ చేయడానికి మనమే దానికి శ్రీకారం చుట్టాలి. సో పీవీసీ మెటల్ ప్యాన్ కేక్ షాప్లో ఇప్పుడు ఈ క్షణమే కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. 10 దాటింది, స్టార్ట్ చేయండి అందరూ. మనిషికి 10 పీవీసీ మెటల్ మినిమం, అంతకు తగ్గకుండా 10 పీవీసీ మెటల్ కంటే ఎక్కువనే కొనవచ్చు. ఎంత వీలైతే అంత కొనుక్కొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వెల్కమ్ లీడర్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, రండి. ఇక్కడ బాలరావు సార్ హ్యాండిల్ చేశారు. శంకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. నిన్న ఒక్క రోజు మా బాబు మాకు 50 ట్రస్ట్ వ్యాలెట్లు చేశాడు సార్ నిన్న ఒక్క రోజే. అవును సార్, నిన్న చెప్పారు కదా. చెప్పారు. ఎందుకంటే రెడీ పెట్టి ఉంచాం, సిస్టమ్ ఏ క్షణమైనా ఓపెన్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆ డిపిలు అటాచ్ చేస్తానికి మేము ముందుగానే యుద్ధానికి సిద్ధమై ఉన్నాం రెడీగా. అవును సార్, అవును సార్ చెప్పారు నిన్న. చాలా వండర్ఫుల్. ఆ విధంగా అందరు ప్రతి ఒక్క లీడర్ కూడా మనిషికి ఒక్కల ట్రస్ట్ వాలెట్ తయారు చేసినా కానీ సంతోషమే కదా సార్. అవును సార్. ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షల మంది ఉన్నాం అనుకోండి. మనకు ఈ 2 లక్షల మంది మనిషికి ఒక్కరిని జమ చేసినా కానీ ఎంతమంది అవుతారు సార్? అవును, 4 లక్షల మంది అవుతారు. ఎంతసేపు సార్ అది కమ్యూనిటీ పెంచడం? ఎంతసేపు అది? ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెంచాం. మేమేం చేసామంటే సార్, పోయినసారి రెండోసారి వదిలినప్పుడే ఈ చాలా మంది లేడీస్ వాళ్ళు అన్ని ఒకసారి 1200 1100 ఇట్లా దగ్గర ఒక 60-70 మంది పోగు చేసి ఉంచాం సార్. రెడీగా డైరీలో రాసి ఉంచానండి వాటిని. సార్ అది 3 days 4 days వర్క్ చేస్తే చాలా వరకు కొంతమందికి అటాచ్ చేసాం, కొంతమందికి చేయలేకపోయాం. టైం చాలా. మా ఊరు పొలాల్లో కూర్చొని అవన్నీ భోగి చేసి ఉంచాం. పాస్వర్డ్ పెడతాం, వాటిని అన్ని ఒకసారి భోగి చేస్తాం. ఇప్పుడు ఈ పెర్రలు కొర్రలు ఆనెక్స్ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళ టీంలు అంటే వాళ్ళని అటాచ్ చేసేసి మేమే ట్రస్ట్ వ్యాలెట్లు చేసి వాళ్ళకి పాపం అమౌంట్ ఇప్పిస్తే వాళ్ళ టీంలో వాళ్ళు సర్దుకుంటారు కదా రేపు వచ్చినప్పుడు. అంతే కదా. ఆ ప్రాసెస్ లో కొన్ని చేసాము. అప్పుడు టైం చాలా ఆగిపోయింది. అందుకని ఆ మిస్టేక్ ఈసారి కాకూడదని ముందుగానే ట్రస్ట్ వ్యాలెట్లు రెడీ చేసి పెట్టి ఉంచామండి. ఓకే. అకౌంట్లు రెడీగానే ఉన్నాయి, ఈ రెడీగా ఉన్నాయి. వాడు వదిలితే ఆలస్యం, వదిలితే మాత్రం మా పని మేము కంప్లీట్ చేసేస్తాం. మా టీంలో ఒక్కడ కూడా డ్యామేజ్ కాకూడదని. అవును. ఓకే సార్, ఓకే. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తే నాకు కూడా ఆలోచన వచ్చింది. నేను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా సార్, కొత్త వ్యాలెట్లు ఓపెన్ చేయడానికి. అంటే 1 by 1 చేసుకుంటూ వస్తూనే ఉన్నా. సో ప్రతి ఒక్కరు కూడా మనిషికి ఒక్క వ్యాలెట్ అన్న సొంతంగా తయారు చేయండి. మీ టీంలో ఉన్న పీపుల్స్ది సొంతంగా ఒక్క వ్యాలెట్ అన్న తయారు చేస్తే. శంకర్ సార్, హనుమంత్ సార్ వెల్కమ్ సార్. 10 బిఎస్డి వచ్చినప్పుడే నేను 12 వ్యాలెట్లు ఓపెన్ చేసి ఉంచింది సార్. సూపర్ సార్. మీరు ఎప్పుడే ఓపెన్ చేసి ఒక్కొక్క పీవీసీ మేటా పెట్టి ఉంచిన అందులో. అవును. సూపర్. థ్యాంక్ యూ సార్. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ శంకర్ సార్. బాల నరసింహులు సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. దానబడి శంకరరావు గురువు గారు స్టార్ట్ చేశారంటే ఇంకా వర్క్ అది కంప్లీట్ అయినట్టే సార్. మేము కూడా 3 చేసి పెట్టాను ఈ రోజు. ఇప్పుడే 40 USDT తీసాను సార్. ఈ రోజు నేను మా పీవీసీలు కూడా చేస్తాను, బై చేస్తాను సార్. చెప్పడానికి ఈ రోజు అందరం చేద్దాం సార్. రెడీ చేసి పెట్టాను. అందరం ప్రతి ఒక్కరు మినిమం 10 పీవీసీ మెటల్ అయినా కొనుక్కుందాం సార్. 40 USDT రెడీ చేసి పెట్టాను సార్. ఇంక ఇప్పుడు తీస్తాను. మన అందరం 10 అన్నారు కదా, కనీసం మనం 40 USDT తీసి పెట్టాను. ఇప్పుడు 59 రూపాయలకే వచ్చింది పీవీసీ మెట. అదే సార్.
చేద్దాం సార్. మంచి సంకల్పం ఇది. థ్యాంక్ యూ సార్. అందరూ సార్ చెప్పినట్టుగానే ట్రై చేయండి సార్. మన పని మనం చేస్తే మనకి రాబోయే రోజుల్లో చాలా బెస్ట్ ఉంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సూపర్ సార్, సూపర్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. అందరికి స్వాగతం సుస్వాగతం. శంకర్ సార్, సార్ నేను ఫోన్ పే చేస్తా 3000 నాకు పీవీసీ మేట పంపండి. పీవీసీ మెట ఎట్లా పంపాలా సార్? నేను నాది వ్యాలిడ్ అది పంపిస్తా, అందులో పంపండి. పీవీసీ మెటల్ పంపమంటారా? బాబు లేడు నాకి, మా బాబు చేస్తాడు, ఆయన లేడు, అందుకే. అచ్చా అచ్చా అచ్చా. అదే సరే సరే. ఎందుకంటే నాకు ఎక్కువ తీసుకొని ఇవన్నీ చేయటం కొద్దిగా రిస్క్. ఓకే ఓకే సరే, ఓకే సార్. సరే సరే సార్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మాట్లాడండి. ఎవరన్నా మీకు ఏది మంచిగా విషయం అనిపిస్తుందో, మీరు సిస్టమ్కు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకున్నారో, సిస్టమ్ తరపున మీరు నిల్చొని సరిలేరు నీకెవరు అన్నట్టు మీరు మనతో ఉన్న పీపుల్కి ఏ విధంగా సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు. సూపర్ సూపర్. సరిలేరు నీకెవరు. రవికిరణ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇంతకు ముందు మనము ఒక్కరోజు ఛాన్స్ ఉన్నప్పుడు 1000 DP మనం అటాచ్ చేసినాం కదా సార్ సిస్టమ్ కి. అవును. అది మనకు కనబడతాయి సార్? మెసేజ్ వచ్చిందా? రాలేదు కదా. అది అవి మనకు కనబడే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మీ ఏమంటారు, గెస్ అనేది ఒక్క డీపీ కూడా పోదు. మరి సార్ మనము 1000 జమ చేసి ఉన్న వ్యాలెట్ కే మనం అటాచ్ చేసినాము. నేను ఏమంటున్నా అంటే ఒక్క డీపీ కూడా పోదు సార్. సార్ 100% వస్తాయి అవి గ్యారెంటీగా. ఇప్పుడు నేను అప్పుడు దగ్గర 40,000 డీపీలు దగ్గర 40 అకౌంట్స్ కి ఒక్కో దానికి 1000 చొప్పున అటాచ్ చేసా. ఏ కనపడలేదు సార్. 100% వస్తుంది. ఒక డీపీ కూడా పోదండి. ఓకేనండి. ఓకే. అంటే ఇప్పుడు మనం మనం పాతది మనం ఓపెన్ చేసి చూసుకోవాలి, అంతే కదా సార్? దానిలోనే అటాచ్ అవుతాయి సార్ అవి కంపల్సరీగా. అదే జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. అదే నాకు తెలిసి కంపల్సరీ చాలా మంది ల్యాక్స్ డీపీలు అటాచ్ చేసేయారు సార్ అప్పుడు చాలా మంది. అవునవును. 1.5 days 2 ట్రస్ట్ వ్యాలెట్ అటాచ్ చేసినాం సార్. అందులో నేను కూడా దగ్గర 40,000 అండి అప్పుడు చేసింది. కొత్తగా ట్రస్ట్ వ్యాలెట్ చేసిన దానికేం వచ్చేసినాయి. మనం ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వ్యాలెట్ కి అటాచ్ చేసినేమో కనపడలేదు మనకి. అవును సార్, అవును. ఆ పొరపాటు కంపల్సరీగా వస్తాయండి, ఎక్కడికి పోవు. వస్తాయని 100% వస్తాయి సార్, ఎక్కడికి పోవు. నేనైతే చెబుతున్నాను. ఓకే సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తానబోయిన శంకర్రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవికిరణ్ సార్, అవి ఎక్కడికి పోవు సార్. ఖచ్చితంగా మనం ఏదైతే పెట్టుకున్నామో ప్రతి ఒక్కటి వస్తుంది. మన స్లోగన్ ఏంటి తెలుసా? ఒక్క డీపీ కూడా అక్కడ ఆగది. ఒక్క డీపీ కూడా ఆగది. ప్రతి ఒక్క డీపీ మనకు పీవీసీ మెట వెబ్సైట్కు రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఏ కండిషన్లో అయినా కానీ రావాల్సిందే. సో అది రావడానికే సిస్టమ్ ప్రయత్నం చేస్తూ ఉన్నది, రప్పించడానికే. మనల్ని ఏ విధంగా అంటే ఒక యుద్ధ వీరుని లెక్క తయారు చేస్తూ ఉన్నది సిస్టమ్. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం ఖచ్చితంగా నిల్చుండే లెక్క మనల్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నది. ఓర్చుకున్న వాళ్ళు సోల్జర్ అవుతారు, ఓర్చుకున్న వాళ్ళు బానిస అవుతారు. అందుకే మనకు ఇక్కడ దానబోయిన శంకర్రావు సార్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని అవకాశాలుగా తీసుకొని ముందుకెళ్ళిన వాడే చాలా వండర్ఫుల్ గా సక్సెస్ అవుతారని. సో ప్రతి ఒక్క పాయింట్లో కూడా మనకు మంచి జరుగుతూనే ఉన్నది. ఎక్కడ కానీ ఇబ్బంది అయితే ఏం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే మీ మైండ్లో ఉన్న ఆలోచన విధానం, మీరు చేస్తున్న పని, మీరు కేటాయిస్తున్న టైం, దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో వండర్ఫుల్గా సిస్టమ్ మనకు ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. సో మనం పేషెన్స్గా మనకు సిస్టమ్కు సపోర్ట్ మనం చేయాలి. సిస్టమ్కు సపోర్ట్ మనం ఇప్పుడు చేస్తే ఫ్యూచర్లో సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి సిస్టానికి సపోర్ట్ చేసే విధంగా అందరూ ఈరోజు పీవీసీ మెటల్ కొనుక్కోండి మీ వ్యాలెట్లో.
బయట ట్రస్ట్ వాలెట్ లో కొనుక్కొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా లీడర్స్ ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. వావ్, ఇక్కడ సూపర్, చాలా మంది లీడర్స్ ఎంటర్ చేశారు. పున్నం రామచందర్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ పీవీసీ మెటల్ ఇప్పుడు 10కి ఎంత అవుతాయి సార్ అది? ఎంత అవుతున్నాయో నాకు తెలియదు, కానీ అక్కడ యూఎస్డిటీలు కొనుక్కొని పీవీసీ మెటల్ కొనుక్కోరు. ఆహా, అచ్చా. అది ఎంతలో తీసుకోవాలి సార్? అది తెలియదు కదా. ఇంకా తెలియదు అంటే ఇప్పుడు రెడీగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. యూఎస్డిటీలు రెడీ చేసుకొని అక్కడ పీవీసీ మెటల్ ప్యాన్ కేక్ షాప్ లో కొనుక్కోరు. ఎవరికైనా యూఎస్డిటీలు రెడీగా ఉంటే వాళ్ళు ప్యాన్ కేక్ షాప్ లో ఏ విధంగా కొనాలో నేను చూపెడతా. సార్ 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 మీ దగ్గర బిఎన్బి ఉన్నాయా? బిఎన్బి ఉన్నాయి సార్. బిఎన్బితో కూడా కొనొచ్చు మీరు పీవీసీ మెటల్ ప్యాన్ కేక్ షాప్ లో. బిఎన్బి 11, 12 ఉన్నాయి సార్. వాటితో కొనేసేయండి. ఒక 10 పీవీసీ మెటల్ కొనండి. స్క్రీన్ షేర్ చేయండి సార్ మరి. చేయండి. సూపర్ సూపర్. మనకు రాజేష్ సార్ వచ్చే వరకు మనం ఈ పని చేద్దాం. సార్ వస్తారు, తొందరలోనే వస్తారు. స్క్రీన్ వచ్చిందా సార్? వస్తుంది, వెళ్ళండి. ఓకే సార్. ఓకే. బిఎన్బి కూడా ఎక్కువ మోతాదులో కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళు కూడా అక్కడ మస్తు పెరిగినాయి డాలర్స్ కూడా. అది కూడా అబ్జర్వ్ చేస్తారో లేదో. నేను చేస్తున్నా సార్. 10 ఉండే 13 అయినాయి. మరి $3 ఎక్కువ పెరిగినాయి అంటే ఇప్పుడు దాదాపు ఏం లేకున్నా కానీ 3 పీవీసీ మెటల్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయి సార్ దీనికి? చూడండి, వెళ్దాం. అక్కడ అడగడం ఎందుకు, పోయి చూస్తేనే ఏర్పడుతుంది కదా. కింద బ్రౌజర్కి వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్. ప్యాన్ కేక్ షాప్ లోకి వెళ్ళండి. ఇదేనా సార్ ఫస్ట్? అదే బ్లూ కలర్ది. అక్కడ కనెక్ట్ కొట్టండి, పైన బ్లూ కలర్ లో ఉంది, కనెక్ట్ కొట్టండి. ట్రస్ట్ వాలెట్ ను టచ్ చేయండి. ఓకే సార్. కనెక్ట్ కొట్టండి కింద. ఇప్పుడు ఏం చేయాలంటే పైన బిఎన్బి సింబల్ ఉన్నది చూడండి. బిఎన్బి సింబల్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి. అవును సార్. దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఈథెరియం టచ్ చేయండి. ఈథెరియం కనెక్ట్ చేయండి. ఓకే సార్. రెండోది ఇప్పుడు మళ్ళీ ఈథెరియం బొమ్మను మళ్ళీ టచ్ చేయండి పైన. పైన బ్యాక్ రండి. ఇంటి గుర్తు కొట్టండి ఆడ. ఒక్క నిమిషం సార్. ఇక్కడనే కుడి చేతి దిక్కున్నది ఇంటి గుర్తు. కుడి చేతి దిక్కున్నది ఇంటి గుర్తు. పైన వచ్చింది సార్. ఎత్రేం వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం, నాకు కనబడతలేదు. ఇక్కడ సెలెక్ట్ టోకెన్ ఇంటి గుర్తు కనబడుతుందా మీకు? నాకే కనబడుతుందా? ఇంటైతే పైన రైట్ సైడ్ లో కనబడుతుంది సార్. దాన్ని కొట్టుమని చెప్తా ఉన్నా. ఇప్పుడు బిఎన్బి సింబల్ కాకుండా ఇథెరియం సింబల్ ఉంది పైన. అవును సార్. దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు బిఎన్బిని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు కింద కేక్ అని ఉన్నది కదా, కేక్ ను టచ్ చేసి సార్ అక్కడ మీరు పీవీసీని టచ్ చేయాలి. పీవీసీ కనబడతలేదు అంటే మీరు టైప్ చేయాలి. అక్కడ పీవీసీ అని టైప్ చేయాలి పైన. ఓకే సార్. సార్ అక్కడ ఇంపోర్ట్ అని ఉన్నది చూడండి. ఇంపోర్ట్ IMPORT బ్లూ కలర్ లో ఉన్నది కింద. ఓకే సార్. కొంచెం పైకి జరిపి అక్కడ పింక్ కలర్ది ఒకటి హై రిస్క్ అని ఉన్నది చూసిరా. దాని కింద ఒకటి చిన్నగా బాక్స్ లెక్క ఉన్నది. దాన్ని టచ్ చేస్తే ఓకే, ఇప్పుడు పింక్ కలర్ది ప్రొసీడ్ అని ఉన్నది చూడండి. దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. ఓకే,
ఒక్క నిమిషం ఆగండి, నాకు స్క్రీన్ క్లియర్ కాలేదు ఇంకా. ఓకే సార్. ఇక్కడ కింద పీవీసీ అని ఉన్నది చూసిరా, అక్కడ 10 కొట్టండి, బాక్స్ లో కింద 10 కొట్టండి. 10 కొట్టినా సార్. ఓకే. కొంచెం పైకి జరపండి, కొంచెం పైకి జరపండి. అక్కడ స్వాప్ నొక్కండి, స్వాప్. ఓకే ఓకే, సార్. మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్. వావ్, సూపర్ సూపర్ సార్. అప్రూవ్ నొక్కాలి, అప్రూవ్. ఓకే సార్. కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే సార్, సూపర్. అక్కడ ఎడమ చేతి దిక్కున్న పైన ఎడమ చేతి దిక్కు ఇంటి గుర్తు ఉన్నది, నొక్కండి ఒకసారి. ఎడమ చేయగా రైట్ సైడ్ ఉన్నది సార్ ఇంటూ. ఆ ఎడమ చేతి దిక్కు ఉన్నది నొక్కండి, పైన పైన. పైన పైన. ఓకే సార్. ఇప్పుడు కింద హోమ్ నొక్కండి. ఇప్పుడు పీవీసీ ఓపెన్ చేయండి. 27 అన్నది 37 అవుతుంది. సూపర్ సార్, సూపర్. ఫస్ట్ అటెంప్ట్ సూపర్, గ్రేట్. 10 పీవీసీ మీటర్ పర్చేజ్ చేశారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. ఈ విధంగా అందరు పర్చేజ్ చేసుకుంటే ఎన్ని పీవీసీ మీటర్లు మన దగ్గరికి వచ్చేస్తాయి, ఎంత రేటు పెరుగుతుంది అదొక్కసారి అబ్జర్వ్ చేయండి అంతే. చిన్న 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 పనే ఇది. సార్ ఇప్పుడు మన బిఎన్బిలు కావాలంటే మీ దగ్గర ఉన్నాయా సార్? మళ్ళీ తీసుకొని చేద్దామని. బిఎన్బిలు కావాలా? ఓకే, బ్యాక్ రండి సార్. అక్కడ బిఎన్బి ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా $6 ఉన్నాయి. ఓకే సార్. బిఎన్బిలు పంపించాలా మీకు? 1000 తీసుకుంటే ఎన్ని వస్తుంది సార్? 1000 9.5. 1500 ఇవ్వండి సార్. సరే, మీరు అమౌంట్ పే చేయండి. పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. సో వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. 2000 పంపిస్తా సార్. 2000 తీసుకుంటాం. ఇది ఇక్కడ మనకు కువైట్ దాంట్లో మనం ఈ విధంగా ప్రయత్నం చేయకూడదు, ఓకేనా? మీరు పర్సనల్గా షేర్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఓకే సార్. మరి ఎట్లా ఇద్దాం ఇప్పుడు? అది మీ పర్సనల్ సార్, అది మీ పర్సనల్ విషయం. అది స్క్రీన్ ఆఫ్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. స్క్రీన్ షేర్ అనేది క్లోజ్ చేయండి, టెలిగ్రామ్కి వచ్చేసి. ఓకే సార్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు చేయాలనుకున్న ప్రయత్నం సార్, నేను ప్రతి ఒక్కరు కూడా ఒక మినిమం 10 పీవీసీ మీటర్లైనా కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక రెవల్యూషన్ టైప్ అన్నట్టు. బయట ఉన్న ప్యాన్కేక్ షాప్లో ఉన్న ట్రేడర్స్ పైన ఒక విప్లవం సార్ ఇది. ఆ ట్రేడర్స్ను ఢీకొనేలాగా మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు పారిపోయే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. మన పీవీసీ మీటర్ ప్రైస్ను మనమే పెంచుకోవచ్చు. సో అదొక చిన్న ప్రయత్నం. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ వర్క్ అనేది అందరూ స్టార్ట్ చేసిండ్రు, అందరూ పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో వండర్ఫుల్గా అందరూ సక్సెస్ అవుతారు. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేసుకునే విధంగా అందరం ట్రై చేయండి. సో వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇంకా ఎవరైనా లీడర్స్ మాట్లాడాలనుకుంటే ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి.
మీ అనుభవాన్ని ఇక్కడ వివరించడానికి ముందుకు రండి. ఈరోజు రాజేష్ సార్ కానీ కోట వెంకటేష్ గారని మనకు అందుబాటులో మరి కనబడట్లేదు సార్లు, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. సో వెల్కమ్ సార్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సార్ ఇక్కడ సంజీవప్ప గారు రెడీ ఉన్నారు సార్. సంజీవప్ప గారు, ఉదయ్ కిరణ్ వాళ్ళకి అనుమతి ఇస్తే. ఆల్రెడీ అన్మ్యూట్ ఇచ్చినాం సార్. ఉదయ్ కిరణ్ సార్కి స్టార్టింగే ఇచ్చినాం. సంజీవప్ప సార్కి అన్మ్యూట్ ఇచ్చినామో లేదో తెలియదు కానీ హ్యాండ్ రైజ్ అయితే చేయలేదు. నమస్తే సార్. నమస్తే సార్, మాట్లాడండి సార్. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. పీవీసీ మెటల్ కావాలి సార్. పీవీసీ మెటల్ కాదు సార్, మీ దగ్గర యూఎస్డిటీలు ఉంటే మీరు కొనుక్కోండి అని చెప్తా ఉన్నాం. లేదు సార్, మా దగ్గర లేదు సార్. లేకపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర యూఎస్డిటీలు కొనుక్కొని ప్యాన్ కేక్ షాపులకు ఏ విధంగా కొనాలో నేను చూపెడతా. అట్లా అదే యూఎస్డిటీలు లేవు సార్ మా దగ్గర. అందుకోసం మీ దగ్గర ఉన్న వాళ్ళని అడగండి సార్. మీ స్పాన్సర్లు ఉంటారు, మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తీసుకోండి. వాళ్ళ హలో సార్. ఓకే సార్. అదే అదే. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను కొత్త న్యూ కస్టమర్ అండి. యాక్చువల్ గా నేను 2 years నుంచి క్రిప్టో గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఉదయ్ కిరణ్ సార్ కాదా? అవును, ఉదయ్ కిరణ్ గారు అండి మాట్లాడేది. అవునా సార్? ఓకే సార్. యాక్చువల్ నేను 2 years నుంచి క్రిప్టో గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఫ్రెండ్ రిఫర్ చేశాడు ఒక 4 months బ్యాక్, పీవీసీ అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి. వెల్కమ్ సార్, వెల్కమ్. అది కూడా చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఆల్మోస్ట్ నేను చాలా అపార్ట్ ఫ్రమ్ పీవీసీ టోకన్ కాకుండా చాలా కాయిన్స్ కొని పెట్టుకున్నాను అనమాట. అంటే కేటగిరీస్ ని బట్టి ఎన్ఎఫ్టీ టోకన్స్ కానీ, గేమింగ్ టోకన్స్ కానీ, ఏఈ టోకన్స్ కానీ. ఒక 2 years నుంచి ఇదే పని అనమాట నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక. ఇలా సరే, చిన్న డౌట్ ఏంటంటే నాకు క్లారిటీ రాని విషయం ఏంటంటే, మీరు సిస్టమ్ అనే పదం వాడుతున్నారు ప్రతిసారి. ఇంతకుముందు చాలా విన్నాను నేను మీటింగ్ లో. ఈ సిస్టమ్ అనేది నాకు క్లారిటీ రావట్లేదు సార్. సిస్టమ్ అంటే ఏంటి మీనింగ్ ఎగ్జాక్ట్ గా? సిస్టమ్ అంటే ఒక దాని ఏమంటారు, పద్ధతి. అంటే ఇది మన చేతిలో ఉంటది, ఒక కంపెనీ హ్యాండ్ ఓవర్ చేతిలోనే ఉంటది సార్? అది కంపెనీ కాదు, ఇది ఒక పబ్లిక్ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఓకే. ఈ సాఫ్ట్వేర్ లో మీరు ఎంటర్ కావచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి ఎవరు బాధ్యులు లేరు. ఓకే, అదొకే సార్. ఇప్పుడు కాయిన్ రేట్ అనేది మన చేతిలో ఉంటుందా, ఎదుటి వాళ్ళ చేతిలో ఏమైనా ఉంటుంది? ఓన్లీ పబ్లిక్ సెక్టర్ చేతిలో ఉంటుందా? మన చేతుల్లోనే ఉంటది. మన చేతిలోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు పీవీసీ మంచి కాయిన్, చాలా మంది యూజర్స్ జాయిన్ అయినరు, గ్రోత్ పెరుగుతుందని అంటున్నారు. ఓకే, హ్యాపీ కాదంటే. నేను కూడా నా కళ్ళతో చూసిన ఎగ్జాక్ట్ రేట్ అంటే 1200 చూసిన నేను యాక్చువల్ గా పీవీసీ ప్రైస్. అవును. మళ్ళీ 30 కూడా చూసిన రీసెంట్ గా. నేను 30 చూశాను, 75 చూశాను, 90 చూశాను. ఇప్పుడు డ్రమాటిక్ గా 1200 నుంచి 50కి చేంజ్ కావడానికి ఎగ్జాక్ట్ ఏమన్నా రీజన్ ఐడియా ఉందా సార్ మనకు? ఖచ్చితంగా ఉంది సార్. ఇప్పుడు 1200 కు పోవడానికి మనమే కారణం. ఎందుకంటే అక్కడ మొత్తం బయింగ్, ఆ టైంలో సెల్లింగ్ లేదు. ఓకే. ఎప్పుడైతే 1200 కు పోయినారో అందరు సెల్లింగ్ చేశారు. ఓకే. ఎగ్దమ్ డౌన్ అయిపోయింది. ఓకే. దానివల్ల ఏమైందంటే బయట ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, ట్రేడర్స్, వాళ్ళు సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎక్కడికి ఎంటర్ అయ్యారు? సీడ్ ఫండింగ్ లోకి ఎంటర్ కాలేదు, టోకెన్ ఫార్మింగ్ లోకి ఎంటర్ కాలేదు. ఓన్లీ ప్యాన్ కేక్ స్వాప్ ద్వారానే ఎంటర్ అయ్యారు ఎక్స్చేంజెస్లలో. ఓకే. దీని గురించి తెలుసుకొని ఏం చేస్తారంటే, వాళ్ళు సమ్ లాక్స్ లలో పీవీసీ మెటల్ కొంటా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో. అక్కడ ఏమైతుంది, రేటు పెరుగుతా ఉంటుంది, తగ్గుతా ఉంటుంది. అవును సార్, వాస్తవమే. సో ఆ పెరగడం తగ్గడం వల్ల ఒరిజినల్ గా మనం ఏదైతే పాల్వైన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నామో, మనకేమనిపిస్తే మనం ట్రేడింగ్ చేస్తలేం. అవును. మనం లోపల టోకెన్ ఫార్మింగ్ లేకపోతే సీడ్ ఫండింగ్ చేసుకుంటేనే, వాటిని చూసుకుంటేనే మురిచిపోతా ఉన్నాం. అవును. సో ఇక్కడ ఏమైతుందంటే, మనము అక్కడ రేటు పెరగట్లేదే, తగ్గట్లేదే అని చూస్తా ఉన్నాం. కానీ బయట ఎవరైతే క్రిప్టో కరెన్సీ గురించి ఐడియా ఉన్నదో, వాళ్ళు ఆ మార్కెట్ ను గెయిన్ చేసుకొని ప్యాన్ కేక్ స్వాప్ లో కానీ డిఫరెంట్ ఎక్స్చేంజెస్లలో మన పీవీసీ మెటాను అమ్మడం, కొనడం చేస్తా ఉన్నారు సార్. ఓకే. చేయడం వల్ల ఏమైతుంది, అక్కడ పీవీసీ మెటా రేట్ ఏదైతే ఉన్నదో, ప్రైస్ ఏదైతే ఉన్నదో, బయట మార్కెట్ లో పెరగడం తగ్గడం అక్కడనే ఉన్నది సార్. ఒక్క పాయింట్లలో, ఒక్క సెకండ్లలో పెరుగుతుంది, తగ్గుతుంది.
అవును అది అవును మన సార్, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తా చేస్తాను ఉన్నారంటే సార్. మన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అయ్యో పెరగట్లేదే అని అట్నే ఉంటున్నారు. కానీ దాన్ని పర్చేజ్ చేయడానికి ముందు కూడా వెళ్ళట్లేదు, తక్కువ రేట్ ఉన్నా కానీ. అవును అవును వాస్తవమే సార్. అవును తక్కువ రేట్ ఉన్నా కానీ పర్చేజ్ చేయడానికి ముందు కూడా వెళ్ళట్లేదు. అవును ఎందుకు అవును వెళ్ళట్లేదు అంటే ఇంకా తగ్గుతుంది కావచ్చు, మొత్తానికే అది పోతుంది కావచ్చు అనే ఫీలింగ్ తోటి మన వాళ్ళు ఉన్నారు. అవును అవును సార్. సో ఎందుకంటే మనము పల్వైన్ సిస్టమ్ లో వచ్చినప్పుడు అసలు మనకు మొబైల్ ఆపరేటింగే తెలియదు సార్. యాక్చువల్ గా మన పల్వైన్ సిస్టమ్ లో ఈ పీవీసీ మెటా వెబ్సైట్ లో ఉన్న వాళ్ళము క్రిప్టో కరెన్సీ సార్ మనకు జీరో నాలెడ్జ్ సార్. అది ఇప్పుడు మీరు అవును అవును సార్. 2 years నుంచి మీకు క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ ఉన్నది. కానీ అవును ఇప్పటి అవును వరకు సార్. కూడా ఈ పల్వైన్ సిస్టమ్ లో టోకెన్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కానీ సీడ్ ఫండింగ్ చేసే వాళ్ళకి కానీ 90% పీపుల్ కి క్రిప్టో కరెన్సీ అంటే కూడా తెలియదు సార్. అదే వాస్తవమే సార్, వాస్తవమే సార్. తెలియదు సార్. మీరు బయట ఎక్స్చేంజెస్లలో అక్కడ ఇక్కడ మీకు పరిచయం ఉన్నది కాబట్టి క్రిప్టో కరెన్సీ వాల్యూ ఏంటిది దాని గురించి అవును తెలిసి మీరు బయట ట్రేడింగ్ నేర్చుకుంటున్నారు, బయట అవును అవును ట్రేడింగ్ సార్. చేస్తా ఉన్నారు, అమ్మడం కొనడం చేస్తా ఉన్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు డిఫరెంట్ అవును కరెన్సీస్ మీ వ్యాలెట్ లో ఉన్నాయని చెప్పారు. అవును అవును సార్. సో ఇప్పుడు మనకు పల్వైన్ లో మెయిన్ గా ఎవరైతే పల్వైన్ నుంచి వచ్చిన వాళ్ళ వ్యాలెట్ చూడండి సార్, ఒక పీవీసీ మెటా ఉంటది, బిఎన్బి సార్ ఉంటది, యూఎస్డిటీ అవును ఉంటది, వేరే ఏం అవును కనబడాయి. అవును 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 సార్, చూశాను అంటే చాలా వాళ్ళకి మంది. దాని గురించి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఉంటలేరు, అవును అవును సార్. అవును కొనడానికి భయపడతా ఉన్నారు. అరే ఉన్న పైసలు పోతాయి కావచ్చు. ఇవాళ 500 రూపాయలు పెడితే ఒక పీవీసీ మెట వస్తుంది, 10 అవును పీవీసీ మెటలు వస్తున్నాయి. ఈ 10 పీవీసీ మెటలు పెడితే రేపు పొద్దుగల 200 అవుతుంది కావచ్చు. ఇది ఉన్న పైసలు పోతాయి, 300 లాస్ అవుతాం అనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు కొనడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 500కి 10 పీవీసీ మెట కళ్ళు మూసుకొని కొంటాం. అవును రేపు అవును సార్. పొద్దుగాల అవును అయ్యాలి కాకపోతే రేపు 1 year కైనా కానీ 1000 రూపాయలు అయినా కానీ సంతోషం అని కొంటాం మనం. అవును అవును సార్. అవును అవును సో ఆ విధంగా మనకు సబ్జెక్టు పైన అవగాహన లేక మన వాళ్ళు చాలా వెనుకడుగు వేస్తా ఉన్నారు. ఆ వెనుకడుగు వేయకుండా కాపాడడానికే సపోర్టింగ్ కొరకే దీన్ని సిస్టమ్ అని చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు చూడండి, అవును ఏ కంపెనీలోనైనా కానీ ఎక్కడైనా కానీ ఏ క్రిప్టో కరెన్సీలో కానీ సిస్టమ్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది సార్. అవును అవును సార్. ఈ పీవీసీ మెటాలో మీకు సిస్టమ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా మీకు వచ్చిందా ఇప్పటి వరకు? అట్లాంటప్పుడు ఇది కంపెనీ కాదు కదా, అవును అవును సార్. ఒక పబ్లిక్ సిస్టమ్. ఆ పబ్లిక్ సిస్టమ్ లో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉన్నది. దాన్ని అవును మనం సంపాదించుకునే ఆలోచన మన నేర్చుకొని దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే సిస్టమ్ లో ఈ రోజు ఒక్కొక్కరికి పర్ డే 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇదే సిస్టమ్ లో. అవును సార్. ఒక్కొక్కరు 1 రూపాయి కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. అవును అవును సార్. అవును అంటే ఈ 1 రూపాయి రాని వాళ్ళు ఈ 10 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు సేమ్ సిస్టమ్ లో ఉన్నారు కదా. అవును కానీ అక్కడ ఏంటంటే ఆ 10 లక్షలు సంపాదించుకునే వ్యక్తి దగ్గర ఈ సిస్టమ్ ఏ విధంగా వాడుకోవాలి అనే శక్తి, తెలుసు. ఆలోచన విధానం ఉన్నది, తెలుసు. అవును 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 సార్. ఈ కింది వ్యక్తికి మనం చెప్తా అవును ఉంటే ఆయన ఏమనుకుంటాడు, ఎప్పటికి పైసలు పెట్టుడైనా ఇప్పటికి 4 ఏళ్ల నుంచి పైసలు పెడితేనే ఉన్నాం అని ఫీల్ అవుతా ఉన్నారు. అక్కడ పెద్ద మనిషి ఏమన్నాడు, నేను ఎన్ని పైసలు పెట్టినా కానీ దానికంటే డబుల్ ట్రిపుల్ పైసలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు. ఈ కింది వ్యక్తి ఏం ఫీల్ అవుతా ఉన్నాడు, ఎప్పుడు నేను పైసలు పెట్టుడేనా, నాకు పైసలు వచ్చేది ఎప్పుడు అని కింది వ్యక్తి ఫీల్ అవుతా ఉన్నాడు. కరెక్టే సార్. సో ఈ సిస్టమ్ లో కంపెనీ నుంచి మనకు ప్రమోషన్స్ ఉండవు. అవును సార్. ఎలాంటి ప్రమోషన్స్ ఉండవు సార్. ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని దీంట్లో ఉన్న ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని క్యాప్చర్ చేసుకొని ఎవరైతే డబ్బు సంపాదించుకుంటున్నారో విచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు సార్. అవును అవును సార్, వాస్తవం. ఇక రాని వాళ్ళు ఇంకొకటి సార్, దాని గురించి తెలుసుకునే వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఓకే సార్, చెప్పండి సార్. ఇంకొకటి సార్, చిన్న డౌట్ ఏం లేదు. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మా బినాన్స్ లోకి యాడ్ అవుతుంది అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే గ్రూప్స్ లో కూడా చాలా మంది చెప్పారు, నేను చూశాను. నా సర్కిల్ లో కూడా పీవీసీ హోల్డర్స్ కూడా చాలా మంది చెప్పారు. కానీ ఇప్పటి వరకు మరి ఏ థర్డ్ పార్టీ సైట్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద ట్రస్ట్ వ్యాలెట్ అనమాట. నేను చాలా యాప్స్ యూజ్ చేశాను అనమాట. ఇండియన్ యాప్స్ కానీ, ఇప్పుడు మన కాయిన్ డిసెక్స్ కానీ, వజీరెక్స్ కానీ, కాయిన్ స్విచ్ కానీ చాలా యాప్స్ యూజ్ చేస్తా ఉంటాను. నేను షఫ్లింగ్ చేస్తుంటాను కాయిన్స్ ని. మరి థర్డ్ పార్టీ సైట్ లో ఎందుకు రాలేదన్నది నా చిన్న డౌట్ ఇంకా ఇప్పటికి టిల్ నౌ. యాక్చువల్ గా సిస్టమ్ పూనుకుంటే బైనాన్స్ లో ఒక టోకెన్ ని లాంచ్ చేయాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సార్. సంథింగ్ అమౌంట్ బైనాన్స్ లో డిపాజిట్ చేస్తే యాక్చువల్ గా ఆన్ ది స్పాట్ లో బైనాన్స్ లో అయిపోతుంది.
మీకు కూడా తెలుసు క్రిప్టో కరెన్సీలో ఉన్నారు కాబట్టి అవును సార్. బైనాన్స్ లో ఒక టోకెన్ ని ఈ రోజు లాంచ్ అయిన టోకెన్ ని కూడా బైనాన్స్ లో మనం లాంచ్ చేయొచ్చు. సమ్ అమౌంట్ అక్కడ డిపాజిట్ చేస్తే బైనాన్స్ వాళ్ళకి. అవును సార్. కానీ సిస్టమ్ మనకు చేయట్లేదు. సో ఈ సిస్టమ్ మనకు చేయట్లేదు కాబట్టి మనము డిసెంబర్ కాదు సార్, జూలై నుంచెలే ఫస్ట్ బర్త్డే నుంచెలే మనం చెప్తా ఉన్నాం. అక్కడ మనం ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎంత ఉన్నది సార్? 1,10,000 ఉన్నది సార్. ఈ మధ్యలో డిసెంబర్ వరకు 1,70,000 అయింది. ఆ 1,70,000 అయినప్పటి నుంచి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం సార్, ఒక్కళ్ళన్నా జాయిన్ చేయండి, ఒక్కళ్ళన్నా జాయిన్ చేయండి, ఒక్కళ్ళన్నా జాయిన్ చేయండి అని. మనం తలుచుకుంటే ఎంతసేపు సార్? 1,70,000 నుంచి 2 లక్షలకు ఎంత దూరం ఉన్నది సార్? 20,000 మంది. ఈ 20,000 మందిని తయారు చేయడానికి కూడా మనకి ఇప్పటికీ 4 నెలలు పట్టింది సార్. ఏంటంటే సిస్టమ్ అయిన సరైన అవగాహన లేక, దానిపైన నమ్మకం లేకనే అందరూ వెనుకడుగులో ఉన్నారు. అదే సార్. అది మనం తలుచుకుంటే ఎంతసేపు సార్? ఇప్పుడు మనకు 2 లక్షలు అయితే బైనాన్స్ లో లాంచ్ చేయొచ్చు అని అందరూ అనుకుంటున్నాం. ఈ 2 లక్షలు కావడానికే 20,000 నువ్వు చేయడానికే మనకు 4 నెలల నుంచి పోరాడుతున్నాం. 20,000 మంది కూడా జమ అవుతలేదు. ఎంతసేపు సార్ 20,000 మందిని జమ చేయడం? ఎంత పెద్ద, ఇప్పుడు ఒక 100 మంది తలుచుకుంటే మనిషికి 20 మందిని చేసేస్తే 20,000 మంది అయిపోతారు. వాస్తవమే సార్, వాస్తవమే. ఒక 1000 మంది తలుచుకుంటే అయిపోయా. 1000 మంది లేరా? లక్షల మంది ఉన్నారు. పీవీసీ మెటా పైన ఆధారపడి ఉన్న లక్షల మంది ఉన్నారు, కానీ చేయట్లేదు. అదే సార్. ఈ రోజు నిన్న దానపోయిన శంకర్రావు సార్ 50 అకౌంట్లు ఓపెన్ చేసాడు. ఆ సార్ లెక్క మనం 50 కాకుండా కానీ 5 ఓపెన్ చేయండి, సరిపోద్ది కదా. 5. అదే సార్, కరెక్ట్. మన కమ్యూనిటీ మన చేతిలో ఉన్నది సార్. మనం పెంచుకోవడానికి మనకు ధైర్యం చాలట్లేదు, నమ్మకం కుదరట్లేదు, అంతే. అవును సార్. అదే యాక్చువల్గా మనం కాయిన్స్ కొంటాం, కానీ మేము ఏం చేస్తామంటే సార్, ప్రతి కాయిన్ ని అంటే వైట్ పేపర్స్ ఉంటాయి కదా మన కాయిన్ సంబంధించి, దాని బేసిస్ ఏంది, దాని రూట్ మ్యాప్ ఏంది, ఏదన్నా మేము ఆ ప్యాటర్న్ లో రీసెర్చ్ చేసుకుంటాం అంటే మాకు అసలు ఈ డిపిలు, ఈ రేడియంలు అంటే మా వాళ్ళు చెప్తుంటారు, కంటిన్యూగా పదాలు వాడుతుంటారు, రీడియం చేసుకోవాలి అది చెప్తుంటారు. మాకు అంత ఐడియా లేదు ఆ సిస్టమ్ ఏదో అది. మరి మనం ఏదంటే ప్రతి కాయిన్ రీసెర్చ్ చేయడం అనమాట. కాయిన్ ఏంది, రూట్ మ్యాప్ ఏంది, ఏ చైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏది యూజ్ చేస్తున్నారు, ఏ చైన్స్ కి యాక్సెస్ ఉంది, అంతవరకు రీసెర్చ్ చేస్తాం అనమాట. ఓకే సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంచెం డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. సూపర్ సార్. మనకు రోడ్ మ్యాప్ ఉన్నది, పీవీసీ మెటాకు సంబంధించిన వైట్ పేపర్ ఉన్నది, అన్ని రెడీగానే ఉన్నాయి. కానీ వాళ్ళు మనచ్చి మనం ముందుకు రావాలనే ఆలోచనతోటే ఉన్నారు సార్ వాళ్ళు. అవునవును, మొత్తం టోటల్ గా చూశాను సార్. నేను మీ వైట్ పేపర్ షీట్ కూడా చదివాను, అంతా రీసెర్చ్ చేశాను. ఆల్ ఓవర్ మొత్తం 150 కోట్ల పీవీసీ కాయిన్స్ ఉన్నాయి, టోకన్స్ ఉన్నాయి సార్ మీ మొత్తం. అవును సార్, అవును. 150 crores ఉన్నాయి. ఆ బైనాన్స్ లో కూడా యాక్చువల్ గా ఇప్పుడు కరెంట్లీ ఇండియాలో వర్క్ అవ్వట్లేదు యాప్ కూడా. నాకు తెలిసి దాని గురించి రాలేదు అనిపిస్తుంది మీది ఇంకా దీనిలోకి. అంటే యాక్చువల్ గా అది బైనాన్స్ కొంచెం బైనాన్స్ గురించి అని కాదు. బైనాన్స్ కు రావాలంటే మీ సత్తా ఏందో చూపెట్టాలి ఫస్ట్. మన సత్తా చూపెడితేనే మార్కెట్ లో మనం నిల్చోగలుగుతాం. నీకు సత్తా లేని మార్కెట్ లో పోయి ఏం అక్కడ డీల్ అవ్వడాల్సిన అవసరం ఏమున్నది? ఫస్ట్ మార్కెట్ లో నీ సత్తా చూపెట్టాలి, అప్పుడు బైనాన్స్ కాదు దానికంటే ఎక్కువ మోతాదులో ఉన్న ఎక్స్చేంజ్లు కూడా మనల్ని ఇన్వైట్ చేయాలి. ఎక్కడ కానీ మనం పోయి లాంచ్ కావడు కాదు సార్, మనల్ని చూసి వాళ్ళు లాంచ్ చేసుకోవాలి. వస్తామే సార్ అది. ఇప్పుడు ప్యాన్ కేక్ షాప్ దగ్గరకు పోయి మనం లాంచ్ అయినామా సార్? ప్యాన్ కేక్ షాప్ వల్ల మనల్ని లాంచ్ చేసుకున్నారు పీవీసీ మెటా. అంతే సార్. ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళ దగ్గరికి మనం పోయినామా సార్? ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళే మనల్ని లాంచ్ చేసుకున్నారు. అదే విధంగా బైనాన్స్ వాళ్ళు కూడా మనల్ని లాంచ్ చేసుకోవాలి. ఆ విధమైన సత్తా మనమే చూపెట్టాలి మన కమ్యూనిటీ ద్వారానే అని ప్రయత్నం చేస్తా ఉన్నది సిస్టమ్ మనకు. అందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక సైనికుల లాగానే మనల్ని తయారు చేస్తా ఉన్నది. దానికి ఎదుర్కొని ఎవరైతే నిల్చుంటున్నారో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు సార్. ఒక చిన్న సజెషన్ సార్ పీవీసీ హోల్డర్స్ కి అందరికి, నా నాలెడ్జ్ ప్రకారం, నా గెస్ ప్రకారం అయితే బిట్ కాయిన్ హాల్వింగ్ ఒక 39 days ఉంది సార్ ఇంకా టైము. ఆ 39 days తర్వాత బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ప్రైస్ ఊహించిన ప్రైస్ వెళ్తుంది అనే ఛాన్స్ అనిపిస్తుంది నాకైతే ఏప్రిల్ ఎండ్ వరకు. అది పీవీసీ కానీ అన్ని కాయిన్స్ కానీ రైట్ టైం ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది సార్ ప్రస్తుతానికి అయితే. అవును సార్, అవును. మన హోల్డర్స్ కి తెలియదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏప్రిల్ ఎండ్ వరకు మాత్రమే చాయిస్ అని నాకున్న అనలైజ్ ప్రకారం, నా 2 years ఎక్స్పీరియన్స్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అందరికి ఆల్ ద బెస్ట్ సార్.
మీ థ్యాంక్ యూ టీవీసీ సార్, థ్యాంక్ హోల్డర్స్ యూ, థ్యాంక్ యూ అందరికి వెరీ మచ్ సార్. అందరూ సార్ మంచిగా హ్యాపీగా గారు ఉండాలి. మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్, అప్పుడప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి కూడా మా అందరికి వివరించడానికి రండి. అయ్యో షూర్ సార్, రోజు ఇంటుంటాం, అట్లేం లేదు. అదే ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ గురించి మాకు చాలా విషయాలు తెలివే సార్, నేర్చుకోవాలని మాకు కూడా కుతూహలం ఉన్నది. మీరు వీలైనప్పుడల్లా రండి, మీరు సెషన్ తీసుకోండి, చెప్పండి విషయాలు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. సూపర్. చాలా మంచి ఈరోజు ఉదయ్ కిరణ్ సార్ మనకు మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి పీవీసీ మెటాను పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ బాల నరసింహులు సార్ ఉన్నారు, అబ్దుల్ సత్తార్ సార్ ఉన్నారు. అబ్దుల్ సత్తార్ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ బాల నరసింహులు సార్, వెల్కమ్ సార్. ఉదయ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. మీరు ఏదైతే మేము అనుకుంటున్నామో అదే మీరు మాకు వన్స్ అగైన్ మీరు మళ్ళీ హార్ట్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవం సార్, ఇది రియల్ గా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం డిసెంబర్లోనే. హాల్వీన్ టైంలో ఏదైతే మనకి ఈ 4 years లో వన్ టైం మనకి మదర్ కాయిన్ బేస్ చేసుకొని ప్రతి కాయిన్ వచ్చేసి మార్కెట్లోకి 20 times కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సార్. మీరు మరొకసారి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రియల్ సార్, యాక్చువల్లీ రియల్ ఇది. ఖచ్చితంగా మనం అనుకున్నట్టే సార్ ఏది చెప్పాడో, మనం ఏదైతే ప్రతిరోజు మాట్లాడుకుంటున్నామో అది రియల్ గా అది వాస్తవం సార్. మంచి రేటుకి వెళ్తాం మనం. చాలా మంది ఇంకా అవ్వలేదు అని డిసప్పాయింట్లు ఉన్నారు, అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఈ రోజు మన సార్ ఏదైతే స్టార్టింగ్ చెప్పారో ఆ విధంగా అందరం చేద్దాం. చాలా మంది స్టార్ట్ చేసుకున్నట్టుకున్నారు, ఫ్లక్సేషన్ జరుగుతుంది. మ్యాక్సిమం చేయండి సార్. మన రేటు మనకు ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయ్ కిరణ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడప్పుడు రండి సార్, వచ్చి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్దుల్ సత్తార్ సార్, వెల్కమ్ సార్. మాట్లాడతారా? నమస్తే సార్. చిన్న డౌట్ సార్, డిపి గురించి అడగొచ్చా సార్? అడగచ్చు, దేని గురించి అయినా అడగచ్చు. డౌట్ ఉన్నప్పుడు అడగాలి, క్లియర్ చేసుకోవాలంటే. ఇప్పుడు 10 USDT లో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ డిపిలు త్వరలో ట్రాన్స్ఫర్ కావచ్చు అని అంటున్నారు కదా. అవును. అవి పెరల్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చా, లేకుంటే క్వాడ్జ్ లో ఉన్న వాళ్ళు చేసుకోవాలా? ఎట్లా సార్ అది? ఏమన్నా కొంచెం. పాల్వైన్ లో ప్రతి ఒక్కరు పెరల్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు కూడా చేయాల్సిందే కంపల్సరీ సీడ్ ఫండింగ్. పెరల్లో ఉన్న వాళ్ళు సపోజ్ ఒక 100 DPలు ఉన్నాయి అనుకోండి వాళ్ళ దగ్గర, 100 చేసుకోవచ్చు. 60 ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. 1000 నుంటేనే చేసుకోవాలనేటువంటిది ఒకటి అది మీరు చక్కగా అర్థం చేసుకోలేదు. అది అర్థం అంటే ఒకసారి మేము దెబ్బతిన్నాం. పెర్ల్వైన్ లో కొంచెం దెబ్బతిన్నాను, ఎందుకంటే మళ్ళీ దీనిలో కూడా కాకూడదు. ఎట్లా దెబ్బతిన్నారు అది తర్వాత చెప్తాను నేను మీకు. ఎందుకు పెరల్ వైన్ లో దెబ్బతిన్న వాళ్ళు మీరే ఒక్కళ్ళనే చూస్తున్నా, ఎవరికి దెబ్బలు దాకాలే మరి. చెప్తాను, తర్వాత చెప్తాను. నేను కూడా పెరల్ వైన్ నుంచి వచ్చినావాని కదా, నాకు దెబ్బలు దాకలేదు, నాకు దాకా మీకు ఎట్లా దాకినాయి అని. 1 minute శంకర్ సార్, 1 minute. అబ్దుల్ సత్తార్ సార్, ఓకే. మీరు ఇప్పుడు 1000 DP మినిమం అంటే మనకు పెరల్ ఉన్న వాళ్ళకి 60 ఉంటది, వెనక్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉన్నవి. సిస్టమ్ ఏం చేసిందంటే వన్ టైంలో మినిమం 1000 పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సార్. ఒక ట్రస్ట్ వాలెట్కి మినిమం అంటే మనం ఒకే ట్రస్ట్ వాలెట్కి అప్పుడు 5000 రూపాయలు మనం మినిమం 50 DPs తో చేసుకోవాలన్న ఆ టైంలో అది కొంచెం అందరు ఇబ్బంది పడతారని చెప్పేసి పెరలు ఉన్నవన్నీ క్లోజ్ చేసుకొని 1000 DP చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మనకు మళ్ళీ చాలా ఎక్కువ అమౌంట్ కాకుండా 10 DP ఇచ్చినప్పుడు మినిమం ఇండివిజువల్ గా వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం అని చెప్పేసి ఆ సిస్టమ్ ఆ విధంగా ఇచ్చారు సార్. ఇందులో మీరు 1000 DP మీరు ఇంతకుముందు ఏదైతే రన్నింగ్ ఉన్నారో దానికి పెట్టిన వాళ్ళకి ఎవరికి ఇంకా షో చేయలేదు సార్. అది వస్తుంది. అది నెక్స్ట్ లో ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితిలో
అవి కొంచెం సిస్టమ్ అప్డేట్లు ఉంది, ఆ వాటి గురించి పక్కన పెట్టేసింది సార్. దీంట్లో మీకు 0.25% సెంట్ కూడా మీకు వదలకుండా సిస్టమ్ ఇస్తారు సార్. ఇది రియల్. మీరు దెబ్బ తాకారని అంటున్నారు, అందులో పెట్టి ఉండరు. ఆ 1000 రూపీస్ రాకపోయి ఉండొచ్చు, కానీ చాలా మంది లక్షల మంది ఇందులో ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇవి త్వరలో వస్తాయి సార్. ఇవి సిస్టమ్ ఇవ్వలేదు అని అనట్లేదు సార్. సిస్టమ్ గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడట్లేదు. మన పైన ఉన్నటువంటి అప్లైనర్స్ వాళ్ళ అవి కొన్ని జరిగినాయి సార్. అది ఓకే, అది అప్పుడప్పుడు మీటింగ్లు కూడా అనుకున్నాము, జరిగింది సార్. ఓకే, కొంతమంది స్వార్థానికి వాడుకున్నారంటారు మీరు. చాలా మంది స్వార్థానికి వాడుకున్నారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఓకే ఓకే, అది మీరు వాడుతున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనము కొద్దిగా ఇదిగా ఉండాలనేటువంటి బేస్ గా చెప్తున్నాం. ఓకే ఓకే సార్, మీరు అనేది ఏంటంటే వాళ్ళకు బుద్ధి చెప్తాను. ఓకే ఓకే సార్, ఓకే 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 సార్, మీ ప్యానిక్ మీ పెయిన్ మాకు అర్థమైంది. బట్ నేనేమంటున్నంటే, ఏదైతే మన ట్రస్ట్ వాలెట్, ఏవైతే మన కీవర్డ్స్ ఉన్నాయో, ఏదైతే మీ పాస్వర్డ్లు ఉన్నాయో, మీరు ఎవరికి జాగ్రత్త అప్లైనర్ మీద మీరు డిఫెండ్ అవ్వకుండా, ఇందులో ప్రతిరోజు ప్రతి లీడరు రాజేష్ సార్ దగ్గర నుంచి శంకర్ సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, ట్రస్ట్ వాలెట్ మీరు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఒకళ్ళ మీద మీరు డిఫెండ్ అవ్వద్దు. కారణం ఇప్పుడు మీరు చెప్పిందే సార్. ఇప్పుడు ఈ విధంగా మీకు తెలియకుండా వేరే వాళ్ళ మీద మీరు ఎప్పుడైతే డిపెండ్ అవుతారో, మీరు వాళ్ళ చేతుల్లో మీరు పాస్వర్డ్ ఇస్తారో, మనం చేసి పెట్టండి అని చెప్తారో, మిమ్మల్ని ఎవరినైనా అలా వాడుకుంటారు సార్ కొంతమంది. అందరిని అనట్లేదు సార్ లీడర్స్, సారీ సార్, అందరిని అనట్లేదు. ఎవరైతే ఇప్పుడు సత్తర్ సార్ ఎంత ఫీల్ గా అవుతున్నాడో ఆ ఫీలింగ్ చాలా మందికి ఉంది. అలా కొంతమంది వాడుకున్న వాళ్ళు ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అలాగే సార్, నన్ను పోలీస్ స్టేషన్ లాగాలని చూశారు సార్. ఓకే ఓకే సార్, మీకు ఏం అవ్వదు, ఎనీవే ఇబ్బంది లేదు. మీరు ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా మీ పాస్వర్డ్, మీ కీవర్డ్స్ జాగ్రత్త పెట్టుకోండి సార్. అది ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వద్దు. డైలీ మీరు మీటింగ్ రండి సార్. 100 days మన రాజేష్ సార్ చెప్పాడు, 100 days మీరు రండి, మీకు 100% మీ ట్రస్ట్ వాలెట్ మీరే హ్యాండిల్ చేసుకోండి, ఒకళ్ళ మీద ఎవరు ఆధారపడద్దు సార్. అబ్దుల్ సత్తా సార్, మాది బేసరపేట. మీరు ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ ఆల్రెడీ సిస్టమ్ ఉంది సార్, మీరు మాట్లాడే ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర ఆల్రెడీ మీకు మెసేజ్ కూడా పెట్టాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, ఇబ్బంది ఏం లేదు సార్. మీరు ఓకే, మీ పెయిన్ అర్థమైంది. మీరు ఏదో ప్రాబ్లం ఉన్నారు, మీకు ఎవరో చేశారు కాబట్టి మీ దెబ్బతిన్నారు అంటున్నారు. ఇప్పటి నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, ఎవరికి ఇవ్వకుండా. సార్, పార్లమెంట్ లో మనకు దెబ్బ కొట్టారు, ఇప్పుడు దీంట్లో కూడా కాకుండా ఉండాలంటే ఉద్దేశంతో. అదే సార్, మన లీడర్స్ అందరూ ప్రతిరోజు టైం తీసుకొని చెప్పేది ఒకటే మాట, మీరు మీ ట్రస్ట్ వాళ్ళకి మీరు హ్యాండిల్ చేయండి, ఒకళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వద్దు. ఇప్పటికైనా చాలా మంది ఈ విషయాన్ని మీరు గమనించుకోండి సార్, దయచేసి లీడర్స్, లైఫ్ లైనర్స్ కానీ లైఫ్ పార్ట్నర్, వీళ్ళందరూ మీరు దయచేసి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మీ ట్రస్ట్ వాళ్ళకి మీరు హ్యాండిల్ చేసుకోండి. డైలీ రండి సార్. మార్నింగ్ టైంలో మన శంకర్ సార్ ఉంటాడు, ఈవినింగ్ టైంలో రాజేష్ సార్ ఉంటారు. మిగతా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా క్లియర్ చేసుకోండి. ప్రతిరోజు మీటింగ్ రండి సార్, మీ డౌట్లు క్లియర్ చేసుకొని మీ ట్రస్ట్ వాళ్ళకి మీ పీసీ మెటర్లు మీరే జాగ్రత్త కాపాడుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, శంకర్ సార్, థ్యాంక్ యూ, రమేష్ సార్, అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. శంకర్ సార్, ఒక నిమిషం మాట్లాడినా? మాట్లాడండి. వెల్కమ్ సార్. మన పివిసి మేడం సభ్యులందరికీ నమస్కారం. ఈ మీటింగ్ లోకి వచ్చిన మెంబర్స్ మొత్తం కూడా చాలా మటుకు ఆర్గనైజేషన్లలో పనిచేస్తుంటారు, లేకపోతే సభ్యులుగానే ఉంటారు. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ లీడర్ ఇచ్చిన పిలుపు మేరకు మనం ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు లీడర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆ డైరెక్షన్ లో ఏ ఉద్యమాలైనా ఏదైనా చేస్తాం కంపల్సరిగా. అదే విధంగా ఇప్పుడు కూడా ఇది మన ఆర్గనైజేషన్, ఇది మన లీడర్లు కూడా మనకు ఒక పిలుపునివ్వడం జరిగింది. 10 గంటల తర్వాత అందరూ కూడా పివిసి మేడం పర్చేజ్ చేయమని ప్యాన్ కేక్ షాప్ లో. కంపల్సరిగా లీడర్ పిలుపుని గౌరవించి వాళ్ళకు ఒక రకంగా ఇది గురుదక్షిణ ఆ విధంగా భావించి అందరు సభ్యులు కూడా టైం అయింది కాబట్టి పివిసి మేడాన్ని పర్చేజ్ చేసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ గౌరవించే విధంగా చేసుకొని, అదే విధంగా మన పివిసి మేట రేటును కూడా పెరిగే విధంగా దోహదపడతారని కోరుకుంటూ ముగిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ గ్రేట్. సార్ శంకర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అది తెప్పించుకున్నా సార్, నేను ఒకసారి చేద్దామా సార్ అది? చేయండి. ఓకే సార్. $20.22 ఉన్నాయి సార్. ఓకే. ఇంటి గుర్తు కొట్టండి. పైన 20.22 అంటే ఎన్ని వస్తాయి సార్? మ్యాక్స్ కొట్టండి. పైన మ్యాక్స్ కొట్టండి. మ్యాథ్స్ కొట్టండి సార్ పైన. మ్యాక్స్ కొట్టండి. ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంటుంది. మీరు మ్యాక్స్ కొట్టినా కానీ బ్యాలెన్స్ ఉంటుంది. మ్యాక్స్ కొట్టండి. ఓకే, 32 పీవీసీ మెటల్ వస్తున్నాయి. స్వాప్ చేయండి సార్. ఓకే, కన్ఫర్మ్ స్వాప్. ఓకే, అక్కడ పైన ఈటీహెచ్ వచ్చింది. మనం దాన్ని బిఎన్బిగా మార్చుకోవాలి. బ్యాక్ రండి, పైన ఇంటి గుర్తు కొట్టండి. ఓకే, మళ్ళీ ఇంటి గుర్తు కొట్టండి. ఇక్కడ మధ్యది కొంచెం కిందికి జరపండి. అక్కడ బిఎన్బి సింబల్ ఉన్నది కదా పైన, కొంచెం కిందికి జరపండి. స్క్రీన్ కొంచెం కిందికి జరపండి. ఆ బిఎన్బి సింబల్ కానీ నొక్కండి. అక్కడ ఈటీహెచ్ టచ్ చేసి మళ్ళీ తర్వాత ఈటీహెచ్ టచ్ చేసి మళ్ళీ బిఎన్బి టచ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈటీహెచ్ టచ్ చేయండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? బిఎన్బి సింబల్ ను టచ్ చేయండి సార్. ఇక్కడ ఈథేరియం టచ్ చేయండి సార్. ఇప్పుడు ఈథేరియం ను టచ్ చేసి మళ్ళీ బిఎన్బి టచ్ చేయండి. అదే మనం హిస్టరీ డిలీట్ చేసుకొని రాకపోతే ఈ విధంగా వస్తుంది సార్. సారీ సార్. ఓకే, ఇప్పుడు పైన మ్యాక్స్ కొట్టండి. కింద కేక్ దగ్గర పీవీసీ మెట పెట్టండి. కంఫర్ట్ లో ఉన్నారా సార్? కంఫర్ట్ లో ఉన్నారా? పూర్ణచంద్ర సార్. పీవీసీ మెటా టోకెన్. ఏమైంది సార్? మైక్ బంద్ అయింది. మళ్ళీ మైక్ బంద్ అయింది. అందుకే కంఫర్ట్ లో ఉన్నారా అని అడిగాను. అందుకే మీ మైక్ బంద్ అయింది. ఇక్కడ బిఎన్బి అనే డబ్బాలో మ్యాక్స్ కొట్టండి. బిఎన్బి అనే డబ్బాలో మ్యాక్స్ కొట్టండి. ఓకే, కొంచెం పైకి జరపండి. కొంచెం పైకి జరిపితే స్వాప్ అని కొట్టండి. స్వాప్. మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ కొట్టండి కింద. ఓకే, అప్రూవ్ చేయండి. ఓకే, సూపర్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయిపోయింది. పైన లెఫ్ట్ సైడ్ లో ఇంటి గుర్తు కొట్టేసి అక్కడ పీవీసీ మెటా బ్యాలెన్స్ చూసుకోండి. హోమ్లోకి వెళ్ళేసి చూసుకోండి. ఓకే సార్, సూపర్. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్. ఓకే సార్, టెలిగ్రామ్కి వచ్చేసి స్క్రీన్ క్లోజ్ చేయండి. సూపర్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్. సార్ నమస్తే సార్. 3000 పంపించా. యూఎస్డిటీలు పంపిస్తారా? మీరే పర్చేజ్ చేసి పీవీసీ మెటా పంపిస్తారా? అంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోలే మీరు? పీవీసీ మెటల్ బ్యాలెన్స్
ఆ పీవీసీ మెటల్ ఇది నేను అది ఇప్పుడు అడిషనల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా తీసుకోమని. అవునవునవును. ఫోన్ పే చేసా మీకు 3000 చేసి పీవీసీ అది కోడ్ పంపించా. అప్పుడే పంపించాను సార్, అప్పుడే పంపించాను. మీరు చూసుకోలేదా బ్యాలెన్స్ అంటా ఉన్నా. చూసుకోవాలా. ఓకే ఓకే ఓకే. నేను ఓకే సార్. మీటింగ్ అంటానా. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకు పి మహేందర్ సార్ వచ్చారు వరంగల్ నుంచి వెళ్ళి. మహేందర్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మహేందర్ గారు వరంగల్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎవరు లీడర్స్ ముందుకు రావట్లేదు మాట్లాడడానికి. రండి సార్, ముందుకు రండి. పీవీసీ మెటల్ పర్చేజ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత పీవీసీ మెటల్ పర్చేజ్ చేసుకోండి. ఈరోజు రాత్రి చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని మన కమ్యూనిటీ డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, 144 మంది ఉన్నారు. వా సూపర్. ఈ ఒక్క ట్రస్ట్ వాలెట్ అని ఓపెన్ చేయండి. 10 USDTలతోటి ఓపెన్ చేసి ఒక పీవీసీ మెట బయట పెట్టండి. లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు. 10 USDTలు మీ దగ్గర లేకపోతే ఒక 10 ట్రస్ట్ వాలెట్లు ఓపెన్ చేసి 10 ఒక్కొక్క పీవీసీ మెట పెట్టండి. అట్లా కూడా పీవీసీ మెట హోల్డర్స్ పెరుగుతారు. మీకు ఐడియా ఉన్నదో లేదో, అట్లా కూడా పెరుగుతారు. మీరు 10 పీవీసీ మెటలు పెట్టుకుంటే మనకు డీపీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మనకు డీపీలు వస్తాయి కదా, డీపీలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రయత్నం. సార్ నమస్తే సార్. ఒక డీబీ ఉన్నా కానీ మనకు అకౌంట్ హోల్డర్ అయిపోతారు సార్. అది ఒక డీపీ అని అనలేదు సార్. నేను ఒక డీపీ అనలేదు సార్. ఒక కాయిన్ పీవీసీ మెటా కాయిన్ మెయిన్ వ్యాలెట్ లో ఒకటి ఉన్నా గానీ అది అకౌంట్ లోకి వచ్చేస్తారా సార్? కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేయాలా సార్? అది లేకుంటే కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేస్తేనే మన డీపీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డీపీల గురించి కాదు సార్ అనేది. మనము ఒక పీవీసీ మెటా కాయిన్ ఒక వ్యాలెట్ లో మెయిన్ వ్యాలెట్ పెట్టుకున్నాం అనుకోండి, అకౌంట్ హోల్డర్ మన ట్రస్ట్ వాలెట్ హోల్డర్ అవుతారు. ట్రస్ట్ వాలెట్ హోల్డర్ అవుతారు. అప్పుడు మన కమ్యూనిటీ హోల్డర్ అక్కడ మన ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది. హోల్డర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది. అదే కమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా సార్. దాంట్లో కమ్యూనిటీ పెరుగుతుంది సార్. కమ్యూనిటీ పెరుగుతుంది. ట్రస్ట్ వాలెట్ లో మనము పీవీసీ మెటా ఒక్కటి పెట్టుకున్నా గానీ మీ హోల్డర్ సంఖ్య పెరుగుతుంది. ఓకే సార్. అట్లా పెట్టేయండి. మన డీపీలు రావాలంటే కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సింది. డీపీలు రావాలంటే కంపల్సరీ చేయాలి. చెప్పండి సార్. ఏం లేదు, ఇందులో మనము లాస్ట్ 1-2 months బ్యాక్ కూడా విషయం చెప్పాము. సీడ్ ఫండింగ్ చేసుకున్నారు 10 BS తోటి. కానీ వాళ్ళు అప్పుడు మెటా రేటు కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి చాలా మంది ట్రస్ట్ వాలెట్ మెటా ఫార్మింగ్ లో అదే ఒకటి మనం కనెక్ట్ వాలెట్ పెట్టుకోవాలని చెప్పాం కదా, చాలా మంది పెట్టుకోలేదు సార్. ఏదైతే పెట్టుకున్నారో అది ఇప్పుడు కౌంటింగ్ కూడా మనకు ఒక్క మెటా ఉన్నదే కౌంటింగ్ వస్తుంది సార్. ఫండింగ్ చేసిన తర్వాత కూడా మెటా లేదంటే కౌంటింగ్ లేదు సార్. ఈ విషయం చాలా మంది లీడర్స్ కు చెప్పాం. సీడ్ ఫండింగ్ చేసుకున్నా, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా, బయట పీవీసీ మెటా ఒకటి లేకపోతే కౌంటింగ్ రాదు సార్. అందువల్లే ఇప్పుడు చాలా మంది అది కూడా దయచేసి సార్ లీడర్స్ వన్స్ అగైన్ మీరు ఒక్క మెటా పెట్టుకోండి సార్ దయచేసి. చాలా తక్కువ రేట్ ఉంది, కౌంటింగ్ పెంచండి సార్. ఫండింగ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది పెట్టుకోవట్లేదు సార్. అది లాస్ట్ టైం ఎక్కువ రేట్ ఉందని చెప్పేసి పెట్టుకోవట్లేదు. అలాగే చాలా మంది వదిలేశారు. ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకోండి సార్, మీటింగ్ రండి, మీ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం చెప్పండి సార్. మంచి విషయం గుర్తు చేశారు. ఒకసారి పెట్టుకోండి సార్. ఇది కూడా ఈ విధంగా కూడా మన కమ్యూనిటీ పెంచవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా కూడా కమ్యూనిటీ పెంచవచ్చు. మనం ఒక పీవీసీ మెట బయట ట్రస్ట్ వాలెట్ లో పెట్టి ఇప్పుడు ఒక 10 ట్రస్ట్ వాలెట్లు ఓపెన్ చేసి ఒక 10 పీవీసీ మెటలు అందరికి 1 షేర్ చేసామనుకోండి, ఆ విధంగా కూడా కమ్యూనిటీ పెరుగుతుంది. బాలనరసింహ సార్, లాస్ట్ టైం కూడా సార్ చెప్పినట్టు ఒక 5 వ్యాలెట్ తీసాను సార్. ఒకటే కాయిన్ వచ్చింది లోపల సీడ్ ఫండింగ్ లో. సో ఇప్పుడు కూడా సార్ 10 USD చేశాను, 16.14 వచ్చింది. ఇప్పుడు పర్వాలేదు, బాగానే లేదు. అది అప్పుడు ఒక 5 మంది చేశాము. ఇప్పుడు కూడా చేపిస్తాను, కొంచెం చేపిస్తాను. చెప్పండి సార్. వీలైనంత వరకు చెప్పండి. మీరు ఇబ్బంది లేదు. మీ కమ్యూనిటీ కూడా పెంచండి. మీ తరపున మీరు అంత పెంచుకుంటే పెంచుకోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఒక కాయిన్ పెట్టిస్తలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ
శంకర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ. ఇక్కడ మనకు శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి ఉన్నారు చాలా సేపటి నుంచి వెళ్ళి. మైక్ ఓపెన్ అయిందే ఉన్నది కానీ మాట్లాడతలేరు సార్. మరి మహబూబ్ నగర్ సార్, మీది మైక్ ఓపెన్ ఉంది, మీరు మాట్లాడతలేరు మరి. సార్ ఏం లేదు సార్, నేను స్టార్టింగ్ లో ఎవరు మాట్లాడకుంటే ఎవరైనా మాట్లాడండి, లీడ్ చేయండి అనే మాట చెప్పాను సార్. సార్ రాజేష్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్, వెల్కమ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ రాజేష్ సార్, వెల్కమ్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ రాజేష్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. మీ అందరికి కూడా బిగ్ థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా చాలా బాగా మరి లీడ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో విన్నాను కూడా, బట్ కొద్దిగా చిన్న మ్యాటర్ ఉంటే అందుకని చెప్పేసి నేను రాలేకపోయాను, తర్వాత చెప్తాను అది. సో ఎనీవే, సో మంచి సెషన్ ఇచ్చారు ఈరోజు. ఎందుకంటే అందరికి ఏదైతే మన కమ్యూనిటీ గురించి ఏ విధంగా చేసుకోవాలనేది మాట్లాడారని నాకైతే మొత్తానికి అర్థమవుతుంది. సో వెరీ గుడ్. సో మంచి ఆలోచననే. వీలైనంత వరకు ఎస్ మనం కూడా మన ఒక చేయి అంటే మనమే సిస్టానికి పిల్లర్స్, మనకి సిస్టమ్ పిల్లర్స్ అనమాట. సో మన వంతు కూడా మనము ఏదో చేయకపోతే లాభం లేదు. మనం కూడా ఎంతో కొంత చేయాలి అన్నది ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం నాకు అర్థమవుతుంది. గుడ్, అందరూ ఫాలో చేయండి, మంచిది. ఓకే, 66 టీసీలు ఇప్పుడే బై చేశాను సార్. గ్రేట్ సార్. ఇట్లా ఇది ఏంటంటే సార్, ఇక్కడ ఒక్కరు 1 కోటి బై చేసినా లాభం లేదు ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్ సార్ చూస్తాను, అంటే వాళ్ళకి బెనిఫిట్ తప్ప సిస్టానికి ఎస్ కమ్యూనిటీ కావాలి. సో కమ్యూనిటీ కావాలి అన్నప్పుడు మనము ఇన్ని రోజులు మాట్లాడుకున్నట్టుగా సో అలా ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం అనుకున్నాం ఒకసారి ఏమని 1000 PVC మీటర్ టార్గెట్ పెట్టుకుంది అని. అట్లీస్ట్ దీంట్లో ఏమవుతాయంటే 1000 అన్న కాడ మరి కొంతమంది అంటే అందరూ దగ్గర డబ్బులు ఉండాల్సినది ఏమో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో మనం అందరికి కలిసి మాట్లాడుతుంటే కనుక సో అట్లీస్ట్ కొంతమంది మనీ రెడీ లేని వాళ్ళు 100 అన్న పెట్టుకుంటారు. సో కొంతమంది 50 అన్న. ఇప్పుడు ఈసారి చూడండి, ఇప్పుడు మనం బాలసు సార్ చెప్పినట్టుగా లైవ్ లోనే ఒక 65 సంథింగ్ మీటర్ బై చేశారు. సో ఆ విధంగా ఇలా జరుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి 1000 PVC మీటర్ అనేది మనము మాట్లాడుకోవడం జరిగింది. సో దీనివల్ల మనకు బెనిఫిట్ కూడా. దెన్ ఇక్కడ సిస్టానికి కూడా మనము సపోర్ట్ గా నిలబడ్డం. అంటే సిస్టానికి సపోర్ట్ అంటే మనది చిన్నదే కావచ్చు, బట్ చిన్నదే ఏమంటాం కదా మనము. సో బిజినెస్ ఎలా ఉంటుందంటే ₹1 వచ్చే వస్తువును పెట్టుకోవాల్సి వస్తుంది. ₹0.50 అంటే 50 పైసా 50 పైసలు వచ్చే బిజినెస్ కూడా పెట్టేస్తుంది. ఇంతకుముందు మనం చూసేవాళ్ళము ₹5 మనకి అవి పిప్పర్మెంట్ వచ్చేటి కొంచెం పుల్లగా ఉంటుండే, ఇట్లా రౌండ్ గా ఉంటుండే. అవి కూడా మనము షాప్ లో పెట్టాల్సి వస్తుంది. 5 పైసలే అప్పట్లో, అవి 5 పైసలే. కానీ అందులో కూడా బిజినెస్ చేసే వ్యక్తికి పిల్లలకి ఎక్కువ అమ్ముడు అయితే కనుక సో ఆ బిజినెస్ చేసే వ్యక్తి అంటే ఆ షాప్ ఓనర్ కి, షాప్ అతనికి అందులో కూడా లాభం వస్తుంది, బెనిఫిట్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనము 1 PVC మీటర్, 2 PVC మీటర్, 10 PVC మీటర్ వీలైనన్ని. సో మొన్న మనం చూసాం, ట్రస్ట్ వ్యాలెట్ చూస్తున్నాం, కోట్ల కొద్ది ఉంది. బట్ ఏంటంటే అది ఒకటే కిందికి వస్తుంది, ఒక హోల్డర్ కిందికి వస్తుంది. సో ఇది మనం చేసే ప్రయత్నం మంచిదే, బట్ నేను కాదన్ను. బట్ ఇదేంటంటే ఇదేంటంటే ఇక్కడ సో మల్టిపుల్ చేస్తున్నాం చూడండి మనము. అది అక్కడ ఓన్లీ కమ్యూనిటీ చూపిస్తుంది. బట్ నెక్స్ట్ ఏంటి, వేర్ ఇస్ ద బయ్యర్స్ అండ్ సెల్లర్స్? అంటే ఈ కమ్యూనిటీ కనబడితే సిస్టమ్ మనకి ఏం చేయొచ్చు అంటే తొందరగా తీసుకుపోవచ్చు, బైనాన్స్ కి తీసుకుపోవచ్చు అనేది మన ఆలోచన, రైట్? ఓకే, మేబీ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మన ప్రయత్నాన్ని అయితే మనం చేద్దాం, నో ప్రాబ్లం. ఎంత వీలైతే అంత మనం చేద్దాం. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చేసి సిస్టమ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఏది చేసినా సిస్టమ్ చేయాలి. కానీ సిస్టమ్కి ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏదైతే అనుకున్నామో అది మాత్రం మనం సపోర్ట్ మాత్రం మనం ఇద్దాం 100%. వీఆర్ రెడీ. సో అందుకని చెప్పేసి నేను 1000 అని మీకు ఇన్నిసార్లు నేను చెప్పలేదు, కానీ నా 1000 అనేది ఎప్పుడు అయిపోయింది. నా 1000 PVC మీటర్ అనేది అంటే నేను చెప్పాను మీ అందరికీ, అది సీడ్ ఫండింగ్ వేరు,
టోకెన్ ఫార్మింగ్ వేరు, బయట 1000 పీవీసీ మెట. సో అందుకని చెప్పి 1000 అని చెప్పి మీ అందరికి నేను ఫస్ట్ చేసిన తర్వాత మీ అందరికి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ రకంగా మీ యొక్క వ్యాలెట్లో 1000 పెట్టుకోండి. తర్వాత వీలైనన్ని ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోండి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వీలైనన్ని ట్రస్ట్ వ్యాలెట్ల కంటే మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయండి యార్ కొత్త వాళ్ళని. బెటర్ కదా సార్, ఇంట్రడ్యూస్ చేయండి. హరిబాబు అల్లు మీరు మాట్లాడతారా సార్? సో సార్ టైం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ టైం అయింది కనుక. సో మనము ఏంటంటే కొత్త వారికి ఇంట్రడ్యూస్ చేయండి సార్. ఇది కొత్త వారికి ఇంట్రడ్యూస్ చేస్తే చాలా మేలు. అయితే మనము భయపడుతున్న మాట వాస్తవం. అంటే మన మాట నేను లేదు అందులో, నేను భయపడట్లేదు. పబ్లిక్ భయపడుతున్న మాట వాస్తవం. ఎందుకు అంటే మనం ఇప్పుడు చూపించడానికి మీరు అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇది ఎప్పుడో ఒకసారి ఒక మనకు తెలియకుండానే భూమి అవ్వబోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి? సో మన చేతులకి జారిపోయినట్టే కదా. ఓకే, సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం మదర్ కైండ్స్ని చూసారు కదా. సో కొంతమందికి తెలిసి తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ జరిగిందా లేదా? బట్ కొంతమంది లేలే మనము దాన్ని అలా అంచనా వేయలేము, వీళ్ళు అన్నట్టు జరగదు అన్న వాళ్ళకి చుక్కెదురైనట్టే కదా. ఇప్పుడు చూసారు కదా బిట్కాయిన్ ఎంత లెవెల్కు ఏ రకంగా ఒక్కొక్క రోజు 5000 పీవీసీ మెటా ఒక్క రోజే 5000 డాలర్లు ఇంక్రీజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు కదా. సో ఎంతమందికి తెలుసు? సో మనం ఇక్కడ చెప్పాం. సో ఎంతమంది తీసుకున్నారు అది విషయం. సో అట్లా ఇది కూడా ఒకసారి భూమి అవుతుంది. బట్ ఆ తర్వాత మనము అయ్యో నేను తీసుకోకపోతే అనుకోవడం తప్ప మన చేతుల్లో ఏమి ఉండదు. అందుకని చెప్పేసి సో గెట్ రెడీ. సో అందరూ మీ యొక్క మనం కమ్యూనిటీ మీద ఫోకస్ చేద్దాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. సో దాంతోపాటు మనము ఇది సీడ్ పని టోకెన్ ఫార్మింగ్ రన్ చేసుకుందాం. అలాగే దెన్ టార్గెట్ వచ్చేసి 1000 పీవీసీ మెటా. సో మొన్న ఒకరోజు ఒక వ్యక్తి 16,000 పీవీసీ మెటా తీసుకున్నాడు. 16,000 పీవీసీ మెటా ఒకే వ్యక్తి పేరు చెప్పరాదు. బట్ సో ఈ విధంగా మరి తన యొక్క నమ్మకం ఎంత ఉండాలా? సో 16 ఇంటూ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 59-60 రూపాయలు ఉంది కదా. 16,000 ఇంటూ 60 సార్లు విన్నవాడి. ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా టైం కూడా అయింది కనుక సో ఏం కొద్దు, రేపు మాట్లాడదాం. రేపు మళ్ళీ మనకు మండే ప్లాన్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఎవరైతే లీడ్ చేశారో థ్యాంక్స్ అందరి లీడర్లకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎందుకంటే నేను కొద్దిగా బిజీ ఉన్న కారణంగా. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా. పీవీసీ మీ అందరికీ థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. ఐ లవ్ పీవీసీ మెటా. థ్యాంక్ యూ.